హాయ్ ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ అప్డేట్ ఎపిసోడ్ నెంబర్ 13 కి స్వాగతం. ఈరోజు డేట్ ఏమొచ్చి సెప్టెంబర్ 8, 2025. టైం ఏమొచ్చి 8 PM అవుతుంది. ఇప్పటి వరకున్న ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే ఇవి. ఈరోజు మనకు చాలా ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ అలాగే కరెంట్ అఫైర్స్ అయితే రావడం అయితే జరిగింది. తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ప్రతిరోజు 3 to 5 న్యూస్ పేపర్స్ అయితే రిఫర్ చేస్తూ మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే అందించడం జరుగుతుంది. వీలైతే నా కష్టాన్ని గుర్తించి ఈ వీడియోకు లైక్ అయితే చేయండి. మీరు మొదటగా అప్డేట్ చూసినట్లయితే ఏపీపీఎస్సీకి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే పరీక్షలు సరే ఫలితాలు ఏవనైతే ఇవ్వడం జరిగింది. 2023 నాటి నోటిఫికేషన్లలో 1592 పోస్టుల భర్తీకి పరీక్షలను అయితే ఇచ్చారు. వీటిలో గ్రూప్ 1 అలాగే 2 పోస్టులే 994. ఇప్పటికీ ఫలితాలు అయితే ఇవ్వని వైనం. క్రీడాకూట జాబితాల్లో తీవ్ర జాప్యం అంటూ ఇచ్చారు. ఏపీపీఎస్సీ వ్యవహారంపై విమర్శలు, జాబ్ క్యాలెండర్ విడుదలకు డిమాండ్లు, అలాగే త్వరలో 20 నోటిఫికేషన్లు 80 పోస్టులను అయితే ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే నిరుద్యోగుల ఆశలు నెరవేర్చడంలో ఏపీపీఎస్సీ ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్లుగా అయితే వ్యవహరిస్తోంది. 2023లో నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఇప్పటి వరకు అయితే విడుదలైతే చేయలేదు. వివిధ కారణాలతో వాటి ఫలితాలు అయితే పెండింగ్ లో అయితే పెట్టాయి. మరోవైపు కొత్త నోటిఫికేషన్లు అంటూ ఊరిస్తున్న పాతవి తేల్చాలని అభ్యర్థులైతే గగ్గోలైతే పెడుతున్నట్లయితే తెలుస్తోంది. ఇక్కడ నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాలు చూసినట్లయితే 905 పోస్టులతో 2023లో గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే జారీ అయింది. దీనిలోనూ 21 క్రీడా పోస్టులు అయితే ఉన్నాయి. తుది క్రీడా జాబితా ఏపీపీఎస్సీకి అయితే అందాలి. మరోవైపు గ్రూప్ 2లో హారిజంటల్ రిజర్వేషన్ అమలుపై కొందరు హైకోర్టును అయితే ఆశ్రయించడం అయితే జరిగింది. దీనిపై న్యాయస్థానం నుంచి ఆదేశాలు వచ్చాక వీటి యొక్క ఫలితాలు అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న 33 జూనియర్ అసిస్టెంట్ అలాగే అసిస్టెంట్ లైబ్రరీయన్ పోస్టులకు పరీక్షలు అయితే పూర్తవడం అయితే జరిగింది. వీటి యొక్క ఎంపిక జాబితాలను అయితే రూపొందించాల్సి అయితే ఉంది. అలాగే కాలుష్య నియంత్రణ మండలిలో 39 పోస్టుల ఫలితాలు అయితే విడుదల కావాలి. అయితే ఈ పోస్టులకు పరీక్షలు రాసిన అభ్యర్థులు కొందరు సమర్పించిన డిగ్రీలపై వివరణ అయితే కోరడం జరిగింది. అప్పటితో ఏం జరిగిందో ఇప్పటి వరకు ఏ ఆచూకైతే లేదు. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే మత్స్యశాఖ, ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటికల్ విభాగం, విద్యుత్ శాఖ, భూగర్భ జలవనరులు, గిరిజన సంక్షేమం, వైద్య ఆరోగ్య శాఖ, టౌన్ ప్లానింగ్, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖలకు సంబంధించిన పోస్టుల భర్తీకి పరీక్షలు అయితే పూర్తవడం అయితే జరిగింది. వీటి యొక్క రిజల్ట్స్ కూడా రావాల్సి అయితే ఉంది. డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ 290, పాలిటెక్నిక్ లెక్చరర్స్ 99, జూనియర్ లెక్చరర్స్ సంబంధించి 47 పోస్టుల ఫలితాల కోసం అభ్యర్థులు అయితే ఎదురు చూస్తున్నట్లయితే తెలుస్తోంది. అలాగే 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ డిఈఓ పోస్టులు అలాగే 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి ఫలితాలు కూడా న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆగిపోయినట్లయితే తెలుస్తోంది. 49 డిగ్రీ లెక్చరర్ అలాగే 29 జూనియర్ లెక్చరర్ పోస్టులకు జరగాల్సిన పరీక్షలు కూడా పరిపాలన కారణాల రీత్యా ఏపీపీఎస్సీ అయితే వాయిదా వేయటం అయితే జరిగింది. అలాగే ఇక్కడ చూసినట్లయితే త్వరలో 20 నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు. ఈ ఫలితాల ప్రక్రియ పూర్తి కాకముందే ఏపీపీఎస్సీ మరో 20 నోటిఫికేషన్లు అయితే జారీ చేసేందుకు సిద్ధమైంది. అయితే ఈ 20 నోటిఫికేషన్లు అయినా సుమారు 80 పోస్టులు మాత్రమే వాటిలో అయితే ఉన్నాయి. ఆ నోటిఫికేషన్లలో ఎక్కువగా క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లు పూర్తయితే ఏపీపీఎస్సీకి ప్రభుత్వం అప్పగించిన బాధ్యత అయితే పూర్తవుతుంది. 2-3 నెలల్లో ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం పురోగతిలో ఉన్న నోటిఫికేషన్లు పూర్తయితే ఈ కొత్త నోటిఫికేషన్లు అయితే జారీ అవకాశం అయితే ఉందని తెలుస్తోంది. అలాగే ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ల ప్రక్రియ అయితే పూర్తయి ఫలితాలు అయితే విడుదల చేస్తే ఆయా శాఖల్లో ఉన్న ఖాళీల్లో మరిన్ని నోటిఫికేషన్లు అయితే జారీ చేసే అవకాశం ఉందని అయితే తెలుస్తోంది. ప్రస్తుత ప్రభుత్వంలో అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 791 పోస్టులలో 2 నోటిఫికేషన్లు అయితే విడుదలవ్వడం అయితే జరిగింది. అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్లు 100 పోస్టులకు మరో నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అలాగే నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ కి సంబంధించి రాష్ట్రంలోని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రాథమిక పరీక్ష ఈ ఆదివారం అయితే ముగిసింది. 13 జిల్లా కేంద్రాల్లో ఈ పరీక్షలు అయితే జరిగాయి. ఈ ఎఫ్పిఓ పోస్టులకు 107,969 మందికి 97,038 మంది, ఫారెస్ట్ సెక్షన్ అధికారుల పోస్టులకు 17,824 మందికి 15,412 మంది ఈ పరీక్షకు హాజరైనట్లయితే ఏపీపీఎస్సీ అయితే ప్రకటించడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కి దగ్గర నుంచి BAMS అలాగే BHMS మరియు BUMS కోర్సులకు అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. నీట్ యూజీ 2025లో కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థుల నుంచి ఈ అడ్మిషన్స్ అయితే కోరడం అయితే జరుగుతుంది. ఈ కోర్సులకు కాంపిటేటివ్ అథారిటీ కోటా కింద ఈ 2025
25-26 విద్యా సంవత్సరానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించిన షెడ్యూల్ చూసినట్లయితే 8/9/2025 మధ్యాహ్నం 3 గంటల నుంచి 16/9/2025 రాత్రి 9 గంటల వరకు వీటికి సంబంధించి ఆన్లైన్లో అయితే అప్లికేషన్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించి ఇక్కడ మెన్షన్ చేసిన అఫీషియల్ వెబ్సైట్ అయిన drntr.uhsap.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అయితే రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఏపీ పీజీ సెట్ 2025 అడ్మిషన్లకు సంబంధించి ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి ఉన్నత విద్యా మండలి పీజీ సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఈ రోజు నుంచి అనగా 8/9/2025 నుంచి ఈ నెల 15/9/2025 వరకు వీటికి సంబంధించి మీరు ఆన్లైన్లో అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేసిన అఫీషియల్ వెబ్సైట్ అయిన sets.apsche.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే 12 నుంచి 17 వరకు వీటికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. 18 నుంచి మీరు ఏమైనా వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. వీటికి సంబంధించి 20 తారీఖున సీట్లను అయితే కేటాయిస్తారు. 22 నుంచి 24 వరకు మీకు ఎక్కడైతే సీట్స్ వస్తుందో ఆ కాలేజ్లో అయితే రిపోర్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే ఈ నెల 22 నుంచి వీటికి సంబంధించి క్లాసెస్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ జాబ్ అప్డేట్ చూసుకున్నట్లయితే BHCLలో గ్రేడ్ 4 ఉద్యోగాలు వీటికి సంబంధించి టోటల్గా 515 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 11 యూనిట్లలోని 515 ఆర్టిసన్ గ్రేడ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు అయితే కోరటం అయితే జరుగుతుంది. ఫిట్టర్కు 176, వెల్డర్కు 97, టర్నర్కు 51, మెషినిస్ట్కు 104, ఎలక్ట్రీషియన్కు 65, అలాగే ఎలక్ట్రికల్ మెకానిక్కి 18, ఫౌండీమాన్కి సంబంధించి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి లాస్ట్ డేట్ చూసినట్లయితే 2025 సెప్టెంబర్ 12 వరకు అయితే వీటికి అప్లై అయితే చేసుకోవచ్చు. వీటికి SSC క్వాలిఫికేషన్స్ తో పాటు ITI అయితే ఉండాలి. వీటికి ఏజ్ రిలాక్సేషన్లు చూసినట్లయితే 2025 జూన్ 1 నాటికి జనరల్ అలాగే EWS అభ్యర్థులకు 27 సంవత్సరాలు, OBC వారికి 30, అలాగే SC ST అభ్యర్థులకు 32 సంవత్సరాలు అయితే మించకూడదు. వీటికి సంబంధిత ట్రేడ్ అనుభవం ఉంటే వయోపరిమితిలో 7 సంవత్సరాల సడలింపు అయితే ఉంటుంది. వీటికి సంబంధించి మీరు అఫీషియల్ వెబ్సైట్ అయిన careers.bhcl.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్స్ కి సంబంధించి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అయితే ప్రారంభించడం అయితే జరిగింది. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే పేద విద్యార్థులకు ప్రోత్సహించడానికి ఈ పథకం అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ విభాగం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఈ పథకం కింద పరీక్ష నిర్వహించి ఎంపికైన అభ్యర్థులకు స్కాలర్షిప్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దేశవ్యాప్తంగా 1,00,000 మందికి ఈ ప్రోత్సాహాన్ని అయితే అందిస్తారు. అందులో ఆంధ్రప్రదేశ్ కి 4087 స్కాలర్షిప్లకు కేటాయించడం అయితే జరిగింది. ప్రభుత్వ, స్థానిక సంస్థలు, మున్సిపల్ అలాగే ఎయిడెడ్ పాఠశాలలు, మోడల్ పాఠశాలలు చదివే విద్యార్థులు వీటికి అర్హత పరీక్ష అయితే రాయొచ్చు. వీటికి రెసిడెన్షియల్ విద్యార్థులు అయితే అర్హులు కారని అయితే క్లియర్ గా మెన్షన్ చేశారు. వీటికి సంబంధించి ఆర్థిక ప్రోత్సాహం చూసుకున్నట్లయితే ఈ పథకానికి ఎంపికైన వారికి నెలకు 1000 చొప్పున మొత్తం 12,000 అయితే ఇస్తారు. 9వ తరగతి నుంచి ఇంటర్ పూర్తి చేసే వరకు 4 సంవత్సరాల కాలం పాటు ఈ పథకానికి అయితే లబ్ధి చేకూరడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించి అర్హతలు చూసినట్లయితే 7వ తరగతిలో 55% మార్కులు అయితే పొంది ఉండాలి. తుది ఎంపిక సమయానికి 8వ తరగతిలో 55% మార్కులు అయితే సాధించి అయితే ఉండాలి. విద్యార్థుల యొక్క కుటుంబ వార్షిక ఆదాయం చూసుకున్నట్లయితే 3,50,000 అయితే మించకూడదు. వీటి దరఖాస్తు చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు వెబ్సైట్ అయిన ఆయా స్కూల్స్ లోని ఆన్లైన్ లో అయితే దరఖాస్తులు అయితే సమర్పించాల్సి అయితే ఉంటుంది. తర్వాత దరఖాస్తులను ప్రింట్అవుట్ తీసి ధృవీకరణ పత్రాలు అయితే DEO ఆఫీస్ కి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. OC BC విద్యార్థులకు పరీక్ష ఫీజు అనేది 100 రూపీస్ అయితే ఉంటుంది. అలాగే SC ST విద్యార్థులకు 50 రూపాయలు అయితే ఉంటుంది. వీటికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఈ నెల 30వ తారీఖున. వీటికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ చూసినట్లయితే www.bsc.ap.gov.in అనే వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు ఆన్లైన్ లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ఫిట్ ఇండియా సండే ఆన్లైన్ సైకిల్ కార్యక్రమాన్ని అయితే న్యూఢిల్లీలో అయితే ప్రారంభించడం అయితే జరిగింది. ఈ ఫిట్ ఇండియా సండే ఆన్లైన్ సైకిల్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం చూసినట్లయితే ఫిట్నెస్ అలాగే పరిశుభ్రమైన వాతావరణాన్ని ప్రోత్సహించడానికి సైక్లింగ్ ద్వారా అయితే ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగింది. దీన్ని కేంద్ర మంత్రి గారైన మన్సుఖ్ మాండవీయ గారు స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఈ పథకాన్ని యొక్క థీమ్ చూసినట్లయితే గరుసే స్వదేశీ. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే హాకీ ఆసియా కప్ విజేతగా భారత్ అయితే నిలవటం అయితే జరిగింది. బీహార్లోని రాజ్గిర్లో జరిగిన ఫైనల్లో 4-1 తేడాతో దక్షిణ కొరియాపై మన భారతీయ జట్టు అయితే గెలవటం అయితే జరిగింది.
8 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ గెలుపు అయితే రావటం అయితే జరిగింది. ఈ గెలుపుతో 2026 హాకీ ప్రపంచ కప్ కు మన ఇండియన్ టీం అయితే అర్హత సాధించడం అయితే జరిగింది. ఈ మ్యాచ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ చూసినట్లయితే దిల్ప్రీత్ సింగ్ గారికి అయితే రావటం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా బెలారస్ స్టార్ అయిన అరీనా సబలెంకా గారు గెలిచారు. ప్రపంచ 9వ ర్యాంకర్ అయిన అమండా అనిసిమోవా పై ఈ సబలెంకా అయితే గెలవటం అయితే జరిగింది. వరుసగా ఇది 2వ ఏడాది టైటిల్ గా గెలవటం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ చూసినట్టయితే ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో భారత్ కు తొలి స్వర్ణం అయితే రావటం అయితే జరిగింది. ఇది దక్షిణ కొరియాలోని గాంగ్జువాలో అయితే జరిగింది. ఫ్రెంచ్ జట్టుపై మన భారత పురుషుల కాంపౌండ్ జట్టు తొలి బంగారు పథకం అయితే సాధించడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే దేశంలోని అత్యంత పొడవైన రైల్వే సొరంగం అయితే పూర్తవటం అయితే జరిగింది. ఇది ఉత్తరాఖండ్ లోని దేవప్రయాగ్ నుంచి జానను మధ్య 14.57 కిలోమీటర్ల దూరం అయితే ఈ సొరంగం అయితే ఉంటుంది. ఈ ప్రాజెక్టు డిసెంబర్ 2026 కల్లా పూర్తి చేయాలని రైలు వికాస్ నిగమ్ అయితే తెలియజేయటం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ చూసినట్టయితే 82వ వెనీస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మన భారత్ కు చెందిన అనుపర్ణ రాయ్ కు ఉత్తమ దర్శకురాలిగా పురస్కారం అయితే దక్కటం అయితే జరిగింది. వీటి యొక్క సినిమా పేరు చూసినట్లయితే సాంగ్స్ ఆఫ్ ది ఫర్గటెన్ ట్రీస్. వెనిస్ లో ఒక భారతీయ దర్శకురాలు ఈ అవార్డు అందుకోవటం ఇదే మొదటిసారి. అలాగే నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే జపాన్ కు చెందిన కోకోచి అకుజావా 102 ఏళ్ల వయసులో 3776 మీటర్ల మౌంట్ ఫుజిని అధిరోహించడం అయితే జరిగింది. ఆ పర్వతం ఎక్కిన అతిపెద్ద వయస్కులుగా ఈమెయితే నిలిచారు. దీనికి గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా రావటం అయితే జరిగింది. ఇప్పటి వరకున్న ఎడ్యుకేషన్ అండ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఇవి. తిరిగి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.